సూర్య కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బంది పడ్డ రైతులు నేడు యూరియా బస్త కోసం వందలాది మంది రైతులు ఎగబడ్డారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద యూరియా కోసం వందలాది మంది రైతులు శనివారం బారులు తీరారు. సొసైటీకి యూరియా లారీ వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటల నుండి క్యూ లైన్లో నిలబడ్డారు. ఒక రైతుకు 1 బస్తా యూరియా మాత్రమే సరఫరా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత వల్ల తాము తీవ్రంగా నష్టపోయే అవకాశముందని ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు యూరియా కళ్ళకి వచ్చింది. బస్ స్టాండ్కి వెళ్ళాము. ఇంకా నేను 20 ఎకరాలు వేసిన పాస్బుక్ తీరాలు తెస్తే కూడా ఒక సంచిస్తారు. పుత్తూరు పోతే వాళ్ళు వెళ్తారు, లింగపురం పోతే వెళ్తారు. ఇప్పుడు ఏం చేయాలి? మాకు గత ఏంది? రాజకీయం వచ్చింది, అడమైన రాజకీయం. మాకు 2 రోజుల 10 ఏళ్ళు అవుతుంది అడ్వాన్స్ తీసుకున్నాం. సంచులు ఎప్పుడో 20 ఇచ్చారు. మేము ఏం చేయలేక బతుక ఆమె అయిపోయింది. లక్షలు కట్టడి పెట్టినాము. ఇంటి కరుకు వచ్చింది. ఇంటి ఫస్ట్ రౌండ్ మందులు వెళ్ళి 10 ఎకరాలు వేసినా 20 ఎకరాలు నాటు ఒక్క సచ్చిస్తారు ఎకరాకు. ఏం చేయాలి? ఇంత రాజకీయ లంకపోవడం చేయలేదు. ఎప్పుడైనా తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా ఉండే. మొత్తం మరి ఘోరం ఉంది. నచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంకా జనం వచ్చింది. చెప్పులు లైన్ పట్టుడు వద్దాల సేనలకు లైన్ పట్టుకుంటుంది. ఇది కథ. మరి గవర్నమెంట్ మనం చేసి దయచేసి చేయాలి. పని మొదటి నుంచి వచ్చి లైన్లో నిలబడ్డా కానీ యూరియా సంచులు దొరుకుతలేవు, సీరియల్ జరగనిస్తలేరు. పోలీసు వాళ్ళు కూడా అడ్డుకొని వాళ్ళని ఎవరిని పబ్లిక్ జరగనిస్తలేరు. చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య ఏర్పడింది. మందులు సంఖ్య లేక కొంతమంది లైన్లో నిలబడి కొంతమంది అడ్డపడ్డారు. వారిని తీసుకొని పోలేకపోయినా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఘోరంగా ఏర్పడుతుంది. అసలు యూరియా కొరత మనిషికి మరి చెప్పు పొద్దుగా పెడితే చిడల్లో పడ్డం ఏం చేయాలి?